మనం శాస్త్రమును ప్రమాణంగా తీసుకుని మాట్లాడకపోతే, శాస్త్రమునందు సరి అయినటువంటి నిష్ట లేకపోతే, సరి అయినటువంటి సమర్థత కలిగిన గురువు దగ్గర శాస్త్రాధ్యయనం చేయకపోతే, బురదపాము లాంటి గురువు గారి నోట్లో పడ్డ పెద్ద కప్పలా పడిపోయి ఉండిపోతే వచ్చే పెద్ద ఇబ్బంది ఏమిటొస్తుందో తెలుసా అండి? శాస్త్ర పరిజ్ఞానమునందు పరిపక్వత ఏర్పడదు. ఏర్పడకపోతే సంధి ప్రలాపం అంటారు. అలాంటి మెట్ట వేదాంతం ప్రశ్నలు వస్తాయి. ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు శరీరాన్ని? మొట్టమొదట అసలు చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఈశ్వరుడు మీకు శరీరమును ఇవ్వలేదు. ఈశ్వరుడు మీకు శరీరం ఇచ్చాడనుకున్న మీ సిద్ధాంతమే దోషభూయిష్టం. ఈశ్వరుడికి దాని యందు స్వాతంత్ర్యము లేదు. ఈశ్వరుడు ఇవ్వడు, ఆయన పెట్టుకోలేదు తన మీద. నేను మీకు ఈ శరీరాన్ని ఇస్తాను అని ఎక్కడా ప్రమాణం చేయడు. భగవద్గీత కాదు, మీరు సనాతన ధర్మమునందు వాంగ్మయాన్నంతటినీ చూడండి, ఇది మాత్రము ఈశ్వరుడు అనడు. ఎందుకు నేను ఈ మాట ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా అండి? ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే పునర్జన్మ సిద్ధాంతం ఉంది. మిగిలిన ఏ విశ్వాసము పునర్జన్మ సిద్ధాంతమును అన్నీ అంగీకరించవు. ఎవరు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారో వారొక్కరే బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోరు అంటే మనం గుండెలు బాధేసుకోక్కర్లేదు. బొట్టు పెట్టుకోరు అంటే దానికి గుర్తు ఏమిటంటే వారు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించరు. పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించడం సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం. నేను మళ్ళీ వస్తాను, ఎలా వస్తాను? ఈశ్వరుడు ఏది ఇస్తే అది ఇస్తాను. తప్పు, ఈశ్వరుడు ఇవ్వడు. మరి దేనివల్ల వస్తాను? నేను ఏం చేస్తానో దానివల్లే నేను వస్తాను. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ విషయం. ఎందుకో తెలుసా అండి? ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, మనుష్య ప్రాణి విషయంలో బుద్ధి అన్నదాన్ని ఇచ్చి విడిచిపెడతాడు. ప్రతి మనుష్య ప్రాణి యందు బుద్ధి ఉంటుంది. ఇది ఇతర ప్రాణుల యందు ఉండదు. అందుకే వాటికి కర్మక్షయం ఒకటే ఉంటుంది. దానికి బుద్ధిని ఉపయోగించుకోవడం అలా ఏం ఉండదు దానికి. ఒక్క మనుష్య ప్రాణి బుద్ధి. అందుకే సనాతన ధర్మమునందు మీరు ఏం చేశారు అన్నది కాదు, మీరు ఏం చిట్ట చివరి ఫలితం ఏమడిగారు అన్నదే ప్రధానం. ఎటు తిరిగి ఎటు రండి, మీరు ఆఖరణ అడిగేది ఒకటే అడుగుతారు, ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. మీరు దుర్గమ్మ తల్లిని ప్రార్థన చేశారనుకోండి, తన్నో దుర్గి ప్రచోదయాత్, ఓ అమ్మా మా బుద్ధులను ప్రేరేపించు. శివుణ్ణి పూజ చేశారనుకోండి, తన్నో రుద్ర ప్రచోదయాత్, ఓ రుద్రుడా మా బుద్ధులను ప్రేరేపించు. విష్ణువుని ఆరాధిస్తే తన్న విష్ణు ప్రచోదయాత్, ఓ విష్ణువా మా బుద్ధులను ప్రేరేపించు. అగ్నిని ప్రార్థన చేస్తే అగ్ని మా బుద్ధులను ప్రేరేపించుగాక. మీ బుద్ధిని ప్రేరేపించమని అడుగుతారు. ఎందుకో తెలుసా అండి? వాడి బుద్ధి గడ్డి తిందిరా అంటుంటారు. బుద్ధి నిర్ణయం చేస్తుంది. మనసు సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. నేను మీతో నిన్న మనవి చేశా, స్థూల శరీరము బలమా సూక్ష్మ శరీరము బలమా అంటే, సూక్ష్మ శరీరము యొక్క బలం ముందు స్థూల శరీరము యొక్క బలము వెంట్రుకపాటి కూడా చాలదు. అది అంత బలవత్తరము సూక్ష్మ శరీరం. అందుకే మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు నడిచే దేవుడిని పేరు. ఆయన ఒక మాట అంటుండేవారు, గాలిని పట్టుకుంటానండం ఎంత సాహసమో మనసుని పట్టుకుంటానండం అంత సాహసం. ఆ సాహసం చెయ్యడమే అభ్యాసం అన్న మాటలోకి వచ్చింది. గాలిని పట్టగలవా, మనసుని పట్టగలవా? మనసుని పట్టగలను. దేని వలన? కేవలము అభ్యాసము వలన. అందుకే భక్తి యోగంలో వాడతాడు ఆ మాట ఆయన. నేను మయ్యేవ మన ఆధత్స్వామ ఈ బుద్ధిం నివేశయ అంటాడు. నా యందు పెట్టు నీ మనసు, నా యందు పెట్టు నీ బుద్ధి. అలా కుదరలేదనుకో, అభ్యాసయోగేన కౌంతేయ, అభ్యాసం చెయ్యి అంటాడు. అభ్యాసము శరీరముతో ప్రారంభం. సరే, అది భక్తి యోగంలో విషయాన్ని ఇప్పుడు నేను దాన్ని సమన్వయం చెయ్యను. మనం ఏం చేస్తామంటే, ఈశ్వరుడు బుద్ధినిచ్చి మనని పంపిస్తే ఈ బుద్ధితో ఈశ్వరుడు ఏం చెప్తాడంటే, నువ్వు నిర్ణయం చేసుకో. ఇప్పుడు ఈ నిర్ణయం చేసుకోగలిగినటువంటి బుద్ధి పదును బాగా ఎక్కడెక్కుతుందో తెలుసా అండి? శాస్త్రమును అధ్యయనము చేయడం వల్ల, గురువు గారి దగ్గర కూర్చుని శాస్త్రాన్ని బాగా వినడం వల్ల,
ఏతత్ శాస్త్రం ప్రమాణంతే. ఎవరేం చెప్పారన్నది ప్రమాణం కాదు, లోకంలో ఎవరు ఏం చెప్పినా ప్రమాణం కాదు, శాస్త్రమును వాళ్ళు మాట్లాడితే ప్రమాణం. పరమాచార్య స్వామి చెప్పినటువంటి మాటలన్నీ ప్రమాణవాక్కులే. దేని వలన? ఆయన ఎప్పుడు మాట్లాడినా వేదమే మాట్లాడారంతే, ఆయన శాస్త్రమే మాట్లాడారంతే. శాస్త్రము కానిది ఆయన మాట్లాడలేదు. ఎంత ధైర్యంగా మాట్లాడారో, ఎంత సాహసంగా మాట్లాడారో పరమాచార్య మాట్లాడిన మాటలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఓ, ఇందుకు ఈయన నడిచే దేవుడయ్యాడనిపిస్తుంది. అదిగో ఆ ధైర్యం ఉండి మాట్లాడిన గురువు ఉంటాడే, శాస్త్రమునందు నమ్మకం ఉన్నవాడు, ఆ గురువు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల చేత పదునెక్కుతుంది. పదునెక్కడం అన్న మాటలో ఉన్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? మళ్ళీ అదో చిత్రం. గురువుగారి మాటలు కూడా చింతపండు లాంటివి. మన మనసు కిలిమిక్కినటువంటి పాత్ర లాంటివి. చింతపండు పెట్టి మీరు కిలిమిక్కిన పాత్రని తోముదాం అనుకున్నారనుకోండి, ధగధగా మెరవాలి. ఇప్పుడు చింతపండు తీసుకొచ్చారు, ఏమంటే చింతపండు బాగుందా? బాగుంది. కిలిమిక్కిన పాత్రకి కిలి ఉందా? ఉంది. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఆ గబ్బు పోవాలి. ఈ చింతపండుతో ఈ పాత్రని తోమచ్చు, పులుసులోనూ వేసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరమా మీకు? పాత్రను తోమకుండా పులుసులో వేసాను, అభ్యంతరమా? అభ్యంతరం కాదు. పాత్రకి కిలి ఉంది. ఇప్పుడు నేను ఈ చింతపండు పట్టుకొచ్చి తోమాను. తోమిన తర్వాత పాత్ర మెరుస్తోంది. ఇప్పుడు నేను తోమడానికి ఉపయోగించినవి ఏమున్నాయో దాన్ని పులుసులో వేసుకోవచ్చా? కుదరదు. అలాగే గురువుగారి మాటలు వినడం వల్ల మీరు చిత్తశుద్ధికి చేసేటటువంటి కర్మలు ఏ ఉన్నాయో ఆ కర్మలను కూడా జ్ఞానోపలబ్ధి కొరకు ఒక స్థాయిలో విడిచిపెట్టి నించవలసి ఉంటుంది. అక్కడ వస్తుంది కర్మపరిత్యాగం. అప్పటి వరకు అసలు రానే రాదు, అది తెలియదు. ఆ జ్ఞానం అంకురించే వరకు ఎందుకు కర్మఫల పరిత్యాగం చేసి తాను సాక్షిగా నిలబడిపోగలిగిన స్థితికి వెళ్ళిపోతాడో అర్థం కాదు. అదంత అసలు చెప్పడం కూడా అంత తేలిక కాదు, చాలా కష్టం ఆ స్థాయి గురించి మాట్లాడడం. అందుకే ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు, ఇది ఎంత పదును పెడితే అంత బాగా కోస్తుంది. ఇప్పుడు ఈ బుద్ధి పదునెక్కడం అన్నది దేని మీద ఉంటుందో తెలుసా అండి? అది క్రమక్రమంగా దానికి తగలకూడనివి తగలడం వల్ల అది తుప్పడుతుంది. ఏవి తగులుతుంటాయి బుద్ధి మీద అంటే మనసు యొక్క ప్రకోపం బాగా తగులుతుంది. ఈ మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? దీనికి ఎప్పుడు రుచి కావాలి. వేదాంతం అలాగే ఉంటుంది. మరి నేను భాగవతం చెప్పినట్టో రామాయణం చెప్పినట్టో ఉండదు. వేదాంతం అలాగే ఉంటుంది. భగవద్గీత అంటే రుచి ఎప్పుడు అడిగేది ఎవరు అంటే మనస్సు ఒక్కటే, బుద్ధి కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విషయాన్ని. అందుకే అది సంకల్ప వికల్ప సంఘాతము. ఈ సీసా ఇక్కడ పెట్టారనుకోండి, ఇవి ఎలా ఉంటాయో కాసి నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందంటావు అంటుంది. ఎందుకనంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంది. అందుకే అది ఉన్నంతసేపు దుఃఖమే. అది ఉందంటే దుఃఖం. ఎందుకో తెలుసా అండి? సంకల్పం అన్నా చేస్తుంది, వికల్పం అన్నా చేస్తుంది. రెండిటి యందు దుఃఖం ఉంటుంది. సుఖరూపం ఉంటుంది కదండి అని మీరు నన్ను అనొచ్చు. సుఖము దుఃఖము యొక్క భాష. అది వెంటనే దుఃఖాన్ని తీసుకొచ్చేస్తుంది. ఎందుకో తెలుసా అండి? నేను చాలా ప్రీతి చెందేటటువంటి వస్తువు నా దగ్గర ఉంటే నాకు సుఖం అండి. ఇప్పుడు అదేదో తిరుగుతోంది, నాకు చాలా సుఖంగా ఉంది. ఇది తిరుగుతోంది, నాకు చాలా సుఖంగా ఉంది. అది ఆగిపోయింది, ఏమవుతుంది? దుఃఖం వచ్చేసింది అంతే. సుఖమునందు దుఃఖము ఇమిడి ఉంటుంది, దుఃఖమునందు సుఖము ఇమిడి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగింది అనుకోండి, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్య విశేషత అని సంస్కృతంలో సూక్తి. ఎండలోంచి వచ్చి చెట్టు కిందకి వెళ్ళాడు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందండి అంటే. ఆకలేసిన తర్వాత అన్నం తిన్నాడు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందండి అంటే. నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీరు అమ్మాయి ఎంత హాయిగా ఉందండి అంటారు కదా. కాబట్టి దుఃఖము తర్వాత సుఖం ఉంటుంది, సుఖం తర్వాత దుఃఖం ఉంటుంది. ఇవి రెండూ మనసు యొక్క లక్షణాలే. ఇది సంకల్ప వికల్ప సంఘాతము. దీని అసాధ్యం, దీని శక్తి అంతా ఎక్కడదో తెలుసా అండి? అది ఊపిరి మీద ఆధారపడిపోతుంది. దాని శక్తి అంతా ఊపిరే. చిత్రం ఏమిటంటే, ఏమండి నా రెటీనా చూపించండి అని మీరు అడిగారు అనుకోండి, కంటి లోపల ఎక్కడో వెనకాతల ఉన్న రెటీనాని నేను ఒక యంత్రం ముందు కూర్చుంటే డాక్టర్ చూపించచ్చు స్క్రీన్ మీద, ఇదిగో మీ రెటీనా అని చూపిస్తాడు.
నా గుండె చూపించండి అని అడిగాను అనుకోండి, నేను ఒక ప్రత్యేకమైన స్కానర్ దగ్గర కూర్చుంటే ఇదిగో మీ గుండె కోటేశ్వరారని చూపిస్తారు. నాకు ఒకప్పుడు కంఠం పాడైంది. అంటే కంఠం పాడడం అంటే ఎక్కడికో వెళ్ళి తినకూడని పదార్థం తినేశాను. నాకేం తెలుసు వాళ్ళు అటువంటి నూనెతో పెడతారు అన్నమని. వాళ్ళు పెట్టకూడని నూనెతో నాకు అన్నం పెట్టారు వంట చేసి పెడితే నా కంఠం పోయింది. నా కంఠం పోతే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెడితే ఆయన నన్ను ఒక యంత్రం ముందు కూర్చోబెట్టి ఓసారి మీ కంఠం చూసుకోండి అన్నారు. ఎదురుగుండా నా కంఠం కనబడింది. ఎర్రటి మాంసపు ముద్ద మీద పూర్తిగా తొరకలు, పెరుగు మీద పాల మీద తొరకలు పడితే ఎలా ఉంటాయో అలా పట్టేసింది తొరకలాగా. ఇది మీకు కనపడుతున్నది. ఈ తొరక ఎక్కడి వరకు పట్టిందో తెలుసా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తొరక కట్టింది. ఈ తొరకంతా ఏమిటో తెలుసా? మీరు తినకూడనటువంటి నూనెతో, అత్యంత చవకబారు నూనెతో మీకు అన్నం పెట్టారు వారం రోజులు మీరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు. ఆ నూనె ఏమైపోయిందంటే ఇక్కడికి వచ్చి తొరక కట్టేసి వాయువుని వాక్కుగా మారనివ్వట్లేదు. మారనివ్వకుండా అడ్డేస్తోంది. ఇప్పుడు ఇదంతా కూడా పోవాలి. ఇది పోవడానికి ఔషధులు ఇస్తున్నాను. అవి తింటే ఈ తొరకంతా కరిగిపోతుంది. కరిగిపోయాక మీ కంఠం మీకు వస్తుందన్నాడు ఆయన. నా కంఠం నేను చూసుకున్నానా లేదా? నా శబ్దపేటికతో సహా ఆ రోజు నేను చూసుకున్నాను. నా మనస్సుని చూపించండి అని నేను ఏ డాక్టర్నన్నా అడిగాను అనుకోండి, చూపిస్తారా? ఎవ్వరూ చూపించలేరు. ఎందుకో తెలుసా అండి? మనస్సు మీ చేత చూడబడేది కాదు, కానీ అదే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. దానికి వచ్చిన లక్షణం ఏమిటంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది అస్తమానం ఏదో ఒక ప్రతిపాదన పట్టుకొస్తుంది. అది ఖాళీగా ఉండు, వద్దు అల్లరి చేయకు, గొడవ చేయి, కూర్చో, ఏం చెప్పకు, అలా ఉండు అని మీరు అన్నారనుకోండి, వెంటనే అలాగే అని మళ్ళీ వెంటనే అలా ఉండమన్నావు కదా చూసావా, పూర్వం కూడా ఒక ఆయన ఇలాగేనేవాడు అని మళ్ళీ ఏదో మొదలెడుతుంది. అసలు మీరు మనస్సుని ప్రశాంతంగా ఉంచడం అన్నది సాధ్యము కానీ కాదు. ఇది ఎప్పుడైతే సాధ్యం కాదో మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి స్వాతంత్ర్యం అలవాటు అవ్వడం అన్నది ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఇప్పటిది కాదా స్వాతంత్ర్యం, కొన్ని కోట్ల జన్మల క్రితం నుంచి మీరు అలవాటు చేశారు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగని. వెనకటికి ఒక ఆయన కొడుకు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. ఏం చెప్పాలి బుద్ధున్న తండ్రి అయితే? తప్పురా, తండ్రిరా నిర్ణయించాలి, నువ్వు ప్రేమించడం ఏమిటిరా, తప్పు, అలా చేయకూడదని చెప్పాలి. ఒరే, ప్రేమించిన అమ్మాయి చుట్టూ తిరగడానికి ఓ మోటార్ సైకిల్ ఉంటే బాగుంటుందిరానో మోటార్ సైకిల్ కొనిపెట్టాడు. కొనిపెట్టిన తర్వాత వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన వేరు కారణాలకు ఏడుస్తున్నాడు. ఏమిటి ఉపయోగం? నిన్ను మోటార్ సైకిల్ కొనిపెట్టమని ఎవరు చెప్పారు? స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చావు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అలా స్వేచ్ఛ ఇచ్చేసాం మనసుకి. మనం దాన్ని మన అదుపులో ఉంచుకోవడం అంటే బుద్ధి దాన్ని అదుపులో పెట్టడం కలిగినటువంటి శక్తి నుంచి అది తప్పుకుంది. అది సర్వస్వతంత్రం అయిపోయి దాని పని ఏమిటంటే బుద్ధి చెప్పాక మనం చేద్దామనడం దానికి అలవాట్లేదు. నేను చెప్తూనే ఉంటాను, ఒక్కొక్కసారి బుద్ధిని వంచేస్తాను అని అది ఏం చేస్తుందంటే చెబుతూనే ఉంటుంది. వద్దు, తప్పు, అలా చేయకూడదంటుంది బుద్ధి. అలా అంటారు కానండి, ఏం పర్వాలేదా, అలా అక్కడ చూడండి వాళ్ళు చేయలేదా, ఇలా వీళ్ళు చేయలేదా, ఏమిటి తప్పు? లోకంలో చాలామంది ఉన్నారు తెలుసా అండి, ఇది తప్పని తెలిసి చేస్తుంటారు. నాకు మొన్ననే రైల్లో ఒక ఆవిడ కనబడ్డారు. నేను నెల్లూరు నుంచి వస్తుంటే ఆవిడ నాతో అన్నారు, నేను వెళ్ళిన శివాలయాల్లో కల్లా అర్చకులు ఎప్పుడైనా పక్కకి వెళ్ళగానే లోపలికి వెళ్ళి శివలింగాన్ని కౌగిలించుకుంటానన్నారు. ఎందుకు అలాగని అడిగాను నేను. అడిగితే ఆవిడ అన్నారు, నేను అలా చేయకుండా ఉండలేను అన్నారు నాతో. అలా చేయకుండా ఉండలేను అన్నప్పుడు చేయకుండా ఉండాలి, అలా చేయకూడదని మీకు తెలియదా అన్నాను. అంటే చేయకూడదని నాకు తెలుసు అన్నారు. అందుకే నేను రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ ఎన్ని శివలింగాలు పాడు చేసామని అడుగుతుంటారు అన్నారు ఆవిడ. అంటే అలా శివాలయంలోకి వెళ్ళి ఒక ఆడది శివలింగాన్ని కౌగలించుకోవడం అనేటటువంటిది ధర్మ విరుద్ధమని, అలా చెయ్యకూడదని, దాన్ని శాస్త్రం అంగీకరించదని, శాస్త్రము ప్రమాణం తప్ప మన బుద్ధులు ప్రమాణాలు కావని, ప్రమాణం చెప్పవలసింది శాస్త్రమే తప్ప నేను కాదని ఆవిడికి తెలుసు. శ్రీశైలం లింగాన్ని కౌగిలించుకో, ఎందుకంటే అది సాక్షాత్తుగా ధూళి దర్శనాన్ని అనుమతించిన లింగం. అనుమతించని లింగాలన్నీ వెళ్ళి కౌగిలించుకోవడం ఏమిటి అంటే, నేను ఏదో కారణం మీద అర్చకుడు కాస్త పక్కకి వెళ్ళే వరకు అక్కడే ఉండి ఆయన అలా వెళ్ళగానే లోపలికి వెళ్ళి కౌగిలించుకుంటానండి అన్నారు. ఆవిడేమీ పనికి మాలిన వ్యక్తి కాదు, చాలా భక్తురాలు. అసలు ఆవిడికి
కొన్నాళ్ళు పోయాక పిహెచ్డీ ఇస్తారేమో అని నాకు అనుమానం. ఆవిడంత గొప్ప పని ఒకటి చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. మరి ఆవిడ అలా చేయడం ఏమిటి అలాగా? అంటే మనసు యొక్క బలహీనతని ఆవిడ దాటలేకపోతోంది. అలా పట్టుకోకూడదు శివలింగాన్ని అని తెలుసున్నా ఆవిడ మనసు అదే చెప్తుంటుంది, పట్టుకో 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 అని చెప్తుంటుంది. బుద్ధి పట్టుకోకూడదు పట్టుకోకూడదు అని చెప్తుంటుంది, కానీ బుద్ధిని నిర్ణయం చెయ్యనివ్వదు. బలహీనం చేసి మనసు బలవత్తరం అవుతుంటుంది. ఈ అవడంలో దానికి వచ్చిన లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ప్రాణం మీద ఆధారపడుతుంది. మీ ప్రాణము ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి ఆయుర్దాయం ఉన్నంత కాలం ఉంటుంది. ఆయుర్దాయం ఎంతకాలం ఉంటుంది? ఈశ్వరుడి శాసనం అయ్యే వరకు ఉంటుంది. ఈశ్వరుడి శాసనం ఎంతవరకు ఉండాలని చేస్తాడు? ప్రారంధం అయిపోయే వరకు ఉండమని చేస్తాడు. నువ్వు ఇన్ని పనులు చేయాలని ఉంటుంది ఈశ్వర శాసనంలో. అవి అయిపోయాయి అనుకోండి, వయసుతో సంబంధం ఉండదు, తీసేస్తాడు ఈశ్వరుడు. అయిపోయింది వచ్చేయి అంటాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆయుర్దాయంలో నువ్వు చేసేయాలంతే, ప్రారంధ కర్మలు అనుభవిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే ఇది ఊపిరి మీద ఆధారపడుతుంది కాబట్టి చిట్ట చివరి ఊపిరి వరకు అది ఉంటుంది. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఏం చేస్తుందంటే ఊపిరి బాగా తీయగలిగిన నాళ్ళు దాని పని ఏం చేస్తుందంటే రుచి అడుగుతూ ఉంటుంది. రుచి అంటే సంస్కృతంలో వేదాంతమునందు రుచి అంటే నాలుకతో తినే రుచి కాదు, అనుభవమును అడుగుతుంది. అది ఎలా ఉంటుందంటావు అంటుంది. సరే, దాన్ని అనుభవించాడు అనుకోండి. దాన్ని అనుభవించాడు అన్న మాటని మీరు శాస్త్ర ప్రమాణంతో ఆదరించవలసి ఉంటుంది. దాన్ని అనుభవించాడు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఏదో పులిహార తినాలనుంది, పులిహారని తిన్నాడు అని. అంతకన్నా హేయమైన మాట నేను మాట్లాడటం లేదు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఏవి ఆ పరిధిలోకి వచ్చినా నేను అలా ప్రయోగించట్లేదు. పులిహార తినేశాడు, రుచి. అది ఏం చేస్తుందో తెలుసా అంటే నాలుక ఇది ఇలా ఉంటుంది పులిహార అనగానే వాసన రికార్డ్ చేస్తుంది. ఇది మనసుకున్నటువంటి బలవత్తరమైన శక్తి. అందుకే మనసులో కొన్ని భాగములు పడుకుంటాయి. ఎప్పుడు మనసు అంతా లేచి ఉండదు అని చెప్తారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. శంకరాచార్యుల వారి కన్నా మనస్తత్వ శాస్త్రవేత్తలు అసలు. అది ఏం చేస్తుందంటే రికార్డ్ చేస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మామిడి పండు అన్నాను అనుకోండి అది ఎలా ఉంటుందో, కొత్తపల్లి కొబ్బరి అన్నాను అనుకోండి అది ఎలా ఉంటుందో, దాని తొక్క పలచగా ఉంటుంది, దాన్ని ఇలా ముట్టుకుంటే కన్నం పడుతుంది, దాని రసం తీయగా ఉంటుంది, అన్నీ చెప్తుంది. రుచి, వాసన అది గుర్తెట్టుకుని ఏమంటుందంటే ఇంకొక నెల పోయింది అనుకోండి, అవసరమైతే ప్రావిడెంట్ ఫండ్ లోన్ అన్నా పెడదాం కానీ 4 పరకలు కొత్తపల్లి మామిడి పండు తెచ్చుకుందాం, కొత్తపల్లి కొబ్బరి అంటుంది. రుచి వాసన, రుచి వాసన. ఈ మనసు ఏం చేస్తుందంటే బాగా పెట్టుకుంటూ ఉంటుంది. ఇందులో అలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ తిరగడం ఏం చేస్తుందంటే బలపడుతుంది కొన్నిటి యందు. బాగాను సెటిల్ అయిందంటారు చూసారా? షుగర్ వచ్చిన వాళ్ళకి కొత్తల్లో మీరు ఇంకా సెటిల్డ్ డయాబెటీసా అంటారు. వచ్చి ఇవాళ వస్తుంది, రేపు తగ్గిపోతుంది, 4 రౌండ్లు వాకింగ్ చేస్తే. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తుందంటే 2 రౌండ్లు వాకింగ్ చేసినా 3 రౌండ్లు వాకింగ్ చేసినా ఆ భోజనమే చేస్తే మాత్రం రీడింగ్ కనబడుతూనే ఉంటుంది. అంటే సెటిల్ అయింది డయాబెటీస్ అంటారు. ప్యాంక్రియాస్ ఊస్ చేయడం మానేసింది అనమాట ఇన్సులిన్ని. అలా సెటిల్ అవుతుంది మనస్సు. ఒక దాని మీద బాగా వ్యామోహాన్ని పెట్టుకుంటుంది, దాన్నే తిప్పుతుంది, దాన్నే రుచి వాసన రుచి వాసన రుచి వాసన. ఇది ఎంత తొందరగా అడుగుతుందో తెలుసా అండి? అసలు ఒక స్థితిలో తన కంటి ముందు కనపడకపోయినా, తన నాలుక మీద ఉండకపోయినా తాను ఊరుకోలేదు. అలా అయిపోతుంది. నేను హేయమైన ప్రయోగం చేశానని మీరు అనుకోవద్దు. కొంతమంది చూడండి, కాఫీ తాగడం కన్నా టీ తాగడం కన్నా ఆ రెండే దోషభూయిష్టం. ఆ రెండిటికన్నా కూడా మద్యాన్ని సేవించడంలో వాళ్ళు అది లేకపోతే ఇక బ్రతకలేనన్నట్టే ఉంటారు. ఇది అది రుచి ఎందు బాగా నిలబడిపోయింది. నిలబడిపోయి నువ్వు ఇది తాగితే చచ్చిపోతావురా అని డాక్టర్ గారు చెప్పినా సరే చచ్చిపోయినా పర్వాలేదు కొంచెం తాగుతానంట. అంటే అంత వాసనా బలం కింద పట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని వ్యామోహం కింద మారుస్తుంది. మార్చి దానికి ఉన్న తమాషా ఏమిటంటే అది ఆఖరి ఊపిరి ఉన్నంతసేపు ఉంటుంది కదండి. ఆఖరి ఊపిరి ఆగిపోతోంది దానికి తెలుస్తుంది. ఆఖరి ఊపిరి ఆగిపోతోందని తెలియగానే 5 జ్ఞానేంద్రియములలో ఉన్న శక్తుల్ని ఉపసంహారం చేస్తుంది మనస్సు. మనస్సుకొక్కదానికి ఆ శక్తి ఉంది, దానికి ఉపసంహార ప్రక్రియ తెలుసు.
అందుకే మీకు నిద్ర ఎందది ఏం చేస్తుందంటే జ్ఞానేంద్రియములలో ఉన్న శక్తుల్ని ఉపసంహారం చేసి తనలోకి తీసుకుంటుంది. కన్ను కొంచెం తెరిచి ఉంటుంది, కానీ మీరు ఆయన కంటి ఎదురుగుండా తీసుకెళ్లి ఓ పువ్వు పెట్టారనుకోండి, ఆయన ఏం చూడడం. కంటిలో చూడగలిగిన శక్తిని మనసు లాగేసుకుంటుంది తనలోకి. చెవి పక్కకెళ్ళేదో మాట్లాడారనుకోండి, ఆయనకి వినపడదు, చెవి వింటుంది. ఎందుకంటే ఒక శబ్ద ప్రకంపన వస్తే దీనిలో ఉన్నటువంటి కర్ణభేరి కదులుతుంది. కర్ణభేరి కదిలితే చెవికి వినపడుతుంది ఆ మాట. కాబట్టి చెవి వింది, కానీ ఆ మాటని మనసు పుచ్చుకోదు. ఎందుకంటే వినగలిగిన శక్తిని లాగేసి తనలో పెట్టేసుకుంటుంది. చర్మం మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి తెలియదు, స్పర్శేంద్రియ శక్తిని లాగి తనలో పెట్టుకుంటుంది. పెట్టుకుని కాసేపు ఏం చేస్తుందంటే ఈ ఐదింటిని తన యందుంచుకుని తాను ఒక తమాషా చేస్తుంది కాసేపు. అందుకే సృష్టి స్వప్నావస్థతో పోలుస్తుంది వేదాంతం. స్వప్నావస్థ సృష్టికి ప్రతీక. అది ఏం చేస్తుందంటే తనకి ఏది ఇష్టమో దాన్ని చూపిస్తుంది. ఈ కంటి శక్తి తనలో పెట్టుకుంది కదూ, ఇప్పుడు ఆ శక్తిని తనలో పెట్టుకుని మీరు ఎప్పటి నుంచో చూద్దామనుకుంటున్న కాశీ పట్టణాన్ని తనకి చూపిస్తుంది. విచిత్రం ఏమిటో తెలుసా అండి, తను చూడండి చూపిస్తుంది. తను చూడండి కూడా ఊహతో చూపిస్తుంది. ఎలా చూపిస్తుందో తెలుసా తమాషా? ఒక్కొక్కసారి ఏదో నేను ఇక్కడ ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత ఇంకో ఊరు ఉపన్యాసాలకు వెళ్ళవలసి ఉందనుకోండి, నేను రాత్రి పడుకుని నిద్రపోయే ముందు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు గోపాలకృష్ణ గారికి కలిపి వాళ్ళు ఒక గది ఇస్తారా, నాకు గోపాలకృష్ణ గారికి 2 గదులు ఇస్తారా? ఒకవేళ ఒకే గది ఇస్తే గోపాలకృష్ణ గారు చాలా ఇబ్బంది పడిపోతారే. నేను పడుకున్న మంచం మీద ఆయన పడుకోరు, నేను కూర్చుంటే నాతో సమానంగా కుర్చీలో కూర్చోరు, నేను ఏదైనా తింటుంటే ఆయన తినరు, నేను తింటే తప్ప తినరు, ఆయన చాలా ఇబ్బంది పడిపోరు పాపం. వేరే గది ఉంటే ఆయనకి ఇబ్బంది ఉండదు, పడుకోవాలనుకుంటే కాసేపు పడుకుంటారు. వీళ్ళు 2 గదులు ఇస్తున్నారా, ఒక గది ఇస్తున్నారా అడగడం మర్చిపోయానే అని నేను అనుకున్నాను అనుకోండి. అది తన ఊహలతో నాకు ఇవ్వబోయే విడిదోటి చూపిస్తుంది. నేను అక్కడికి వెళ్ళినట్టు, ఓ గది ఇచ్చినట్టు, ఆ గదిలో ఒకటే ఫ్యాన్ ఉన్నట్టు, అది తిరుగుతున్నప్పుడు పెద్ద చప్పుడు వస్తున్నట్టు, ఆ ఫ్యాన్ కింద తీరా సింగిల్ కాట్ ఉన్నట్టు, గోపాలకృష్ణ గారు కింద పడుకున్నట్టు, గోడల మీద బొద్దింకలు ఉన్నట్టు, దోమలు. అయ్యో ఈయన ఎలా పడుకుంటారు పాపం, ఇదేమిటి వీళ్ళని అడుగుదామంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఉపన్యాసం అయిపోయాక, అడగడం మర్చిపోయానని నేను బెంగ పెట్టుకుంటున్నట్టు, ఈ బెంగలో ఉలిక్కిపడి నేను లేచినట్టు, దిక్కుమాలలో కూడా నిద్దట్లో కూడా ఇంకా నాకు ఈ విడిదిలు ఉపన్యాసాలేనా అని మళ్ళీ 2 గుటకలు నైలు దాకా పడుకున్నాను అనుకోండి, ఊరుకుంటుంది. ఇవన్నీ ఎక్కడివో తెలుసా అండి, మీరు పడుకోబోయే ముందు ఆ కంటిలోని శక్తిని ఉపసంహారం చేసి తనేది చూపించాలనుకుంటుందో అది చూపిస్తుంది. కాశీ చూపిస్తుంది, కత్తెట్టుకు మీ మీద పడ్డవాడిని చూపిస్తుంది. అందుకే నిద్దట్లో ఉలిక్కి పడుతుంటాడు, ఒక్కొక్కడు భయపడుతూ ఉంటాడు నిద్దట్లో. ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసా అండి, అది అలిసిపోతుంది. ముందు జ్ఞానేంద్రియాలు అలిసిపోతాయి, శక్తి లాగేస్తుంది. తర్వాత కళ చూపించి అది కూడా అలిసిపోయి ఇంకా తను సంకల్ప వికల్పాలు చెయ్యలేక ఏం చేసేస్తుందంటే ఆ ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని మనసు ఆత్మలోకి వెళ్ళిపోయి ఊరుకుంటుంది. ఇప్పుడు ఇంద్రియ శక్తులు మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతే మనస్సు ఎప్పుడైతే లేదో సమస్త అహంకారములు అణిగిపోతాయి. నేనెవరు, పురుషుణ్ణి, నా పేరేమిటి, కోటేశ్వరరావు, నేనేం చేస్తుంటాను, ఫలానా ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిని, నేను సాయంకాలం ఏం చేస్తాను, ప్రవచనం చేస్తాను, నా జీతం ఎంత, ఇంత వస్తుంది, నా దగ్గర డబ్బు ఎంత ఉంది, ఇంత ఉంది, నాకు పిల్లలెందరూ, ఇంతమంది, ఇవేమీ ఉండవు. మనసు ఆగిపోగానే అన్నీ ఆగిపోతాయి. ఆగిపోగానే ఇంకా ఏ సంబంధములు కానీ, ఏ ఉద్రేకములు కానీ, ఏ ఆందోళనలు కానీ ఏమీ ఉండవు. నిరతిశయ సుఖము. కానీ అది అనుభవానికి తెలియదు. ఇంకా సుషుప్తి యందు ఆత్మ ఒక్కటే ఉంటుంది. అందుకే గాఢ నిద్ర పట్టినవాడు అబ్బా నిద్ర పట్టింది ఎంత బాధ కలిగిందో అనండి అండవు. గాఢ నిద్ర పట్టింది ఎంత హాయిగా ఉందండి అండి. దోమలే కుట్టాయో, బుద్ధింకలే పాకాయో ఏమీ తెలియదు. తాను ఆత్మగా సాధన చేత నిలబడినా అంతే పరిస్థితి. అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం, ఆ సమాధికి వెళ్ళడమే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు మనసుకున్న లక్షణం ఏమిటంటే రుచి వాసన, రుచి వాసన, రుచి వాసన, రుచి వాసన, ఇవే పట్టుకుంటుంది. ఈ పట్టుకోవడంలో ఇది చేసే తమాషా ఏమిటో తెలుసా అండి, కొన్నిటి యందు బాగా నిలబడిపోతుంది. ఇందులో ప్రధానంగా దేని యందు నిలబడుతుందంటే ఒకటి భార్య యందు నిలబడుతుంది.
అయ్యో ఈ పిచ్చిది ఏమైపోతుందో, నేను వెళ్ళిపోతున్నాను, ఇది ఏమైపోతుందో, ఇది ఏమైపోతుందో, ఇది ఏమైపోతుందో అని దాని బలహీనతలు జ్ఞాపకానికి వచ్చి ఇది ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది, కోపం వస్తే దాచుకోలేదు, రేపు పొద్దున్న గబుక్కుని 10 మందిలో ఏమైపోతుందో, ఇది పిల్లల దగ్గర గబుక్కుని సరి అయినటువంటి ఆదరణ తెచ్చుకోలేకపోతే దీని జీవితం ఎలా ఉంటుందో అని బెంగెట్టుకుంటాడు. బెంగెట్టుకుని వెళ్ళిపోతే అదే ఆలోచిస్తూ ఉండగా ప్రాణోత్క్రమణమునందు కూడా నిద్రయందు ఏ ప్రక్రియో అదే ప్రక్రియ పట్టుకుంటుంది మనసు. అది ఉపసంహారం చేస్తుంది, కంటిలోని శక్తిని లాగేస్తుంది, చెవిలో శక్తి లాగేస్తుంది, నోట్లో రుచి శక్తిని లాగేస్తుంది, అన్నీ లాగేసి బయటికి వెళ్ళిపోవడానికి మార్గాన్ని వెతుక్కుంటుంది. ఇంకా ఊపిరి ఆగిపోతుంటే ఎట్నుంచి వెళ్ళిపోను అని అప్పుడు ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు. ఏ ఆలోచనతో వెడుతోంది, ఏ వాసనతో వెడుతోంది, ఆ వాసన ఈశ్వరుడి గురించి అయితే ఒకలా వెడుతుంది, ఆ వాసన లౌకికమైన వాటి గురించి అయితే ఒకలా వెడుతుంది. ఆ వెళ్ళేటప్పుడు 9 రంధ్రములలోంచి వెళ్ళాలని లేదు, రోమకూపములుంటాయి, అందులోంచి నెత్తురు పైకి రాదు, ఒక్క చెమట పైకి వస్తుంది. ప్రతి వెంట్రుక యొక్క కుదురు మొదలు భాగంలోంచి లోపల ఉన్న నీరు పైకొస్తోందంటే అది రంధ్రమే. కానీ ఈశ్వరుని యొక్క నిర్మాణ ప్రక్రియలో ఉన్నటువంటి ఘనత ఏమిటంటే నెత్తురు పైకి రాదు, అందులోంచి రోమకూపములలోంచి కూడా వెళ్ళిపోతుంది. ఆఖరి ఊపిరి ఆగిపోగానే ఇక తను కదలడానికి అవకాశం ఉండదని బయటికి వెళ్ళిపోతుంది ఆ శరీరంలోంచి. వెళ్ళిపోయినప్పుడు ఇంద్రియ శక్తుల్ని కూడా తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయినటువంటి జీవుడున్నాడే, వీడు మళ్ళీ చూడ్డానికి, వీడు మళ్ళీ వినడానికి, వీడు మళ్ళీ తినడానికి, వీడు మళ్ళీ అనుభవాల కోసం వీడికో శరీరం కావాలి. అందుకని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే స్వతంత్రంగా ఇవ్వడు. నీకు బుద్ధి ఇచ్చాను కదయా, నువ్వు దేని గురించి ఆలోచిస్తూ వచ్చేసావు ఆఖరణ, ఇది ఆలోచించావా లేదా? కాదని ఎలా అంటారు? రుచి వాసన, వాసన దేని మీద నిలబడిందో దానికి అనుగుణమైన శరీరాన్ని ఇస్తాడు.